హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. ఇవాల్టి స్పెషల్ మసాలా మిర్చి. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ ఒక 8 మిర్చి తీసుకొని, దీన్ని దొడ్డు మిర్చి అంటారు కదా తెలంగాణ సైడ్. ఇది వచ్చేసి ఏం స్పైసీగా అంత ఉండదు. సో మంచిగా పప్పు చేసినప్పుడు ఇలా చారులోకి మంచిగా నంచుకోవచ్చు. ఒక 8 తీసుకొని నీట్గా ఇలా కాట్లు పెట్టేసేయాలి. దాని లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేయాలి. ఇలా తీసుకున్న 8 కాట్లు పెట్టేసుకున్నాను. తర్వాత ఒకసారి నీట్గా వాటర్లో కడిగాను. కడిగిన మిర్చి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, ప్యాన్లో అలా వాటర్ ఉంటే ఎవాపరేట్ అయ్యేంత వరకు ప్యాన్ పెట్టేసి, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయిన తర్వాత మిర్చి వేసుకోండి. స్లోగా అలా కలుపుతూ లిడ్ పెట్టండి. కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి స్లోగా మిర్చిని మొత్తం వేగేలా కలుపుకోవాలి. ఒక జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ పప్పులు, పుట్నాలు అంటారు కదా, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, సాల్ట్ రుచికి తగినట్టు వేసుకొని ఫైన్ పౌడర్ పట్టాలి. ఇది పక్కన ఉంచేసి ఒకసారి మిర్చి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, వచ్చేసింది. సో మన మిర్చి ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని, అదే ఆయిల్లో నేను ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. మనం చేసిన పౌడర్ మొత్తం వేసి సిమ్లో పెట్టుకొని స్టవ్ నీట్గా ఒక 3 to 4 మినిట్స్ ఇలా ఆయిల్లో వేయించాలి పౌడర్ని. అక్కడే స్టవ్ దగ్గర ఉండి మాడిపోకుండా ఆ పౌడర్ని నీట్గా వేయించండి. తర్వాత మనం తీసుకున్న మిర్చీలలో ఆ పౌడర్ని ఇలా స్టఫింగ్ చేయాలి. సో మన మసాలా మిర్చి రెడీ అయిపోయింది. సింపుల్గా పప్పులోకి దానిలోకి చాలా బాగుంటుంది. పప్పులోకి, పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.